అన్నింటికి నీ కాలమే ప్రమాణము, కాలమే ప్రధానము. Time is everything. Time is very important for everything. కనుక మన యొక్క స్థితిగతులకు మన యొక్క కర్మలే మూల కారణము. For our own states, it is our own actions which are responsible. ఒక సమయమునందు 11వ సంవత్సరంలో అరణ్యవాసం చేస్తున్నటువంటి సందర్భములో తమ యొక్క కష్టములను విచారించుకుంటూ ద్రౌపది ధర్మజుడైనటువంటి తన పాదములను పట్టుకొని చాలా బాధపడుతూ ఉండినాది. Once upon a time, during the 11th year of the exile, Draupadi held the feet of Dharmaja when she was faced with very dire circumstances and great difficulties. వేలకొలంది మునీంద్రులకు వేలకొలంది ఋషులకు వేలకొలంది విప్రులకు వేలకొలంది మునీంద్ర కోటికి వేలకొలంది సాధులకు భక్తులకు మరి అర్థకోటికి మేలుగా 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 అన్నదానము సుఖంబుగా చేసిన మీకు అక్కట ఏలకు పట్టెడన్నమునకే కరువేర్పడే ధర్మజా ఏలకు పట్టెడన్నమునకే కరువేర్పడే సహించుటెట్టులో ఈ కష్టములను సహించుటెట్టులో వేలకొలంది మునీంద్రులకు ప్రీతిగా భోజనము సలిపించిన మీకు ఈ కష్టము వచ్చుట ఎందుకు అని విలపించింది. She was wallowing, holding the feet of Dharmaja. You have fed thousands of people who were munis, rishis, brahmins, and munindras, sadhakas, devotees, and anyone who needed it. Why should you suffer like this, even not having sufficient food to eat, when you have done such meritorious deeds, O Dharmaja? I do not know. ధర్మజుడు చిరునవ్వు నవ్వుతూ ద్రౌపదిని శాంతపరుస్తున్నాడు. కాలము బట్టి సర్వమును కలుగుచునుండును ద్రౌపది, కాలము బట్టి సర్వమును కలుగుచునుండును, కాలము బట్టి వచ్చుమని కల్మికి లేమకి రాకపోకకు కాలమే అన్ని రీతులకు కారణము. ఎంచి చూడ ఈ కాలము లొంగది అని దొకండును లేడు కదా ఈ ధరస్థలిన్. With a smile dancing on the lips, Dharmaja told Draupadi, time is causing everything. For wealth, for poverty, richness, it is the time which is responsible. For all circumstances, again it is the time which brings about those things. There is no one on earth who has conquered time, who has mastered time. Draupadi, time is responsible for everything. ప్రేమ స్వరూపులారా, కాలము చాలా ప్రధానమైనటువంటిది, విలువైనటువంటిది. Embodiment of divine love. Time is very important and very precious. మంచి కార్యములు చేయుటలో కాలమును వ్యర్థము చేయరాదు. We should not waste time without performing good deeds. ఎప్పటికప్పుడే మంచి కార్యములు చేయుటలో మనము ముందంజ వేయాలి. Every time we should undertake to do good deeds without wasting much time. ఏనాడో ఎప్పుడో చేస్తామనుకోవటము కేవలం కాలం మన స్వాధీనంలో లేదు. We should not postpone performing good deeds, hoping to do them sometime in the future. కాలమునకు ఎవ్వరు కూడాను మిత్రుడు కాడు. There is no one who is friend to time. సర్వులు కాలమును అనుసరించవలసినదే కానీ కాలము ఎవరిని అనుసరించదు. Everyone has to follow time.
time does not follow anyone. కనుక కాలమును వ్యర్థము చేయక, Therefore, do not waste time. కాయమును నిరర్థము గావించుకొనక, Do not waste the body that is given to you. కర్మలను సార్థకం చేసుకోవాలి. Sanctify your own actions and deeds. అది ఏ ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము. That is the most important duty of every human being. ఈ కాయము కర్మాచరణ నిమిత్తమై ఏర్పడిన సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించాలి. Every human being should realize the truth that this body has been given in order to perform action. ఏ కర్మలు చేసినప్పటికీ పరమాత్మ సేవగా మనం భావించాలి. Whatever action is done must be considered as service of the ఏదో Lord. కర్మలు చేస్తున్నామని మనం విశ్వసించుకోవటము కేవలం లేక కర్తృత్వ భక్తృత్వాలతో మనం నిండిపోవటము ఇది కేవలం అజ్ఞానమే. If we fill ourselves with doership and enjoyership, it is sheer ignorance. కర్మలు పశుపక్షి మృగాదులు కూడాను చేస్తున్నవి. Even animals, birds and bees perform action. కర్మలు చేయటం ప్రధానం కాదు. Performing action in itself is not great. అహంకార రహితమైనటువంటి కర్మలు ఆచరించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం. Action free from selfishness must be performed by man for his own good. ఇది ఏ సేవలు యందున్నటువంటి యొక్క ప్రధాన దివ్యమైనటువంటి యొక్క మార్గం. This is the sacred truth and sacred secret behind all the service. సేవ అనగా కేవలము నీవు యజమానుడు కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. When you perform service, you should know that you are not the master. నీవు మాస్టర్కు చేసేటువంటి యొక్క క్రియలుగా నీవు విశ్వసించాలి. You should consider the service is done for your own master. ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వము దైవ స్వరూపమే. The divinity which is resident in every heart, that is the master and that is God. ఈ కర్మలు అహంకార నిర్మూలమును గావించి దివ్యత్వమైనటువంటి విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని చేర్చేటువంటివి. Actions are meant to destroy the ego and link you up with the Lord. ఇలాంటి సేవల యందు మానవుడు పాల్గొని తన యొక్క జీవితాన్ని సార్థకం గావించుకోవాలి. Man should sanctify his life undertaking such service activity. నవవిధ మార్గముల యందు ఉండినటువంటిది ప్రధానమైనటువంటిది సేవనే. Among the 9 types of devotion, service is supreme. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహమాత్మనివేదనం. ఆత్మనివేదన అనగా దైవార్పితమైనటువంటి భావంతో సేవలు చేయటమే ఆత్మనివేదన. Among the 9 types of devotion, starting from hearing the glory of the Lord, singing the glory of the Lord, remembering Him, serving His lotus feet, offering the obeisance, worshipping, serving, friendship, and Atma Nivedana, the last one. Atma Nivedana means, కనుక ధన బలమును మనం ఏ విధంగా సద్వినియోగం గావించాలి? how can we sanctify the wealth which is at our disposal? కేవలం బీదలైనటువంటి వారు అన్నపానములతో అల్లాడేటువంటి యొక్క వ్యక్తుల యందు మనం ప్రవేశించి వారికి ఏదో ఆత్మబోధలు మనం చేస్తున్నామంటే అట్టి వ్యక్తులకు ఈ ఆత్మబోధ ఏమాత్రం కూడా హృదయాన్ని చేరదు. Explaining about Atma to people who are poor and poverty stricken is no good at all. It will never reach them. ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం అందించాలి కానీ ఆత్మబోధ చేస్తే వారి చెవుల్లో కూడా చేరదు. A hungry man must be fed first. If you preach about Atma, he is not interested in knowing at all. మొట్టమొదట ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నమును అందించు. In the very first instance, feed the hungry man. అనారోగ్యంతో ఉండినటువంటి వారికి ఆరోగ్యమునకు తగినటువంటి సహాయం చేయి. A person who is diseased should be given good health and help. ఈ విధమైనటువంటి యొక్క దీనులను సరైన మార్గంలో ధైర్య సాహసంతో తన యొక్క జీవితంలో పాల్గొనేటువంటి యొక్క ప్రోత్సాహాన్ని అందించాలి. We should encourage people to develop hope in life when they are forlorn and no one to care for them. समस्त लोक